ఈరోజు నేను మీ ముందుకు ఒక హెల్దీ కేక్ రెసిపీతో వచ్చాను. ఇది రాగి పిండి ఇంకా బెల్లంతో తయారు చేసిన కేక్. ఇంకా కేక్ తినాలంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది రాగి పిండి ఇంకా బెల్లంతో తయారు చేసాం. అలాగే మైదా ఇంకా పంచదార కూడా యాడ్ చేయాలి. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మిక్సింగ్ బౌల్లో ఒక ఎగ్ని వేసుకోవాలి. ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. నేను 160 ml మెజర్మెంట్ కప్ తీసుకున్నాను. ఆయిల్ కూడా వేసుకుని బాగా బీట్ చేసుకున్న తర్వాత బెల్లం సిరప్ అంటే 1/4 కప్పు బెల్లంలో కొద్దిగా వేడి నీళ్ళు వేసి ముందుగానే మనం ఈ విధంగా కరిగించుకుని సిరప్లా తయారు చేసుకుని పెట్టుకోవాలి. బెల్లం మనకి త్వరగా కరగదు కాబట్టి ఇలా సిరప్లా వేసుకుంటే మనకి మంచిది, అలాగే బాగా కలిసిపోతుంది కూడా. ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత రాగి పిండి 1 కప్పు వేసుకోవాలి. రాగి పిండిని ఈ విధంగా జల్లించుకుంటే మంచిది. ఇందులోనే పావు కప్పు గోధుమ పిండి, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా కూడా పావు టీ స్పూన్ వేసుకోవాలి. వీటిని మనం బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం మనం కోకో పౌడర్ని వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే మనకి సరిపోతుంది. మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని కాస్త లూజ్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం కేక్ బ్యాటర్లా సిద్ధం చేసుకోవాలి. కేక్ టిన్కి మనం ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ వేసుకుని గ్రీస్ చేసుకున్న తర్వాత దానిపై పిండి చిలకరిస్తే అడుగున మాడకుండా ఉంటుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ టిన్లో మనం కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసుకుని దీనిపై మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను కాజు వేశాను. ఒక కుక్కర్ని కానీ కడాయిని కానీ తీసుకుని ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఉప్పు వేసుకుని ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న ఈ కడాయిలో మనం ఈ కేక్ టిన్ని పెట్టి బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 35 నిమిషాల పాటు మనం బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత టూత్పిక్తో గుచ్చి చూస్తే మనకి టూత్పిక్కి ఏమి అంటుకోలేదు కాబట్టి పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇది కాస్త చల్లారిన తర్వాత మనం కేక్ని డిమౌల్డ్ చేసుకోవాలి. ఇది చాలా ఆరోగ్యకరమైన కేక్. రాగిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే ఇందులో మనం పిండి పంచదార వాడలేదు కాబట్టి ఇది పిల్లలకి పెద్దలకి మరీ ముఖ్యంగా డయాబెటీస్తో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఆరోగ్యకరమైన స్నాక్. మరి ఇలాంటి ఆరోగ్యకరమైన కేక్ని మీరు కూడా ట్రై చేయండి. కేక్ అయితే చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఇంకా కేక్ తినడానికి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు.